గురుభ్యో నమ. భూతగ్రహ నివారణ యంత్రం, తంత్రము, మంత్రము రెండు రకాలు. భూతగ్రహ అంటే నిద్రలో ఉలికి పడతారు, లేదా జ్వరం వస్తుంది ఉలికి పడ్డాక. ఏ గురువుల దగ్గరికి పోయినా ఇవాళ నీకెంత నాకెంత అన్నట్టు అయిపోయింది. యంత్రాలు అట్లే చెప్తాను. యంత్రాలు గురువుగారు మా పిలానికి ఇట్లా అయింది, నేను ఇట్లా అవుతానా, మొత్తం ఎండుకపోతాను అని చెప్తే మనిషి ఎండుకపోతారు భూతగ్రహం పట్టినప్పుడు. ఆదివారము, బేస్తారము, మంగళవారము ఆ 3 దవలు తీసి పెడతారు కదా. ఆ తీసి పెట్టినప్పుడు తెలియక మనం అటు ఇటు పోతారు. పోయినప్పుడు మనిషి మొత్తం బక్కగా అవుతాడు, నల్లగా అవుతాడు, అన్నం తినడు. ఏ ఏ దవాఖానా పోయినా, ఏ డాక్టర్ దగ్గరికి పోయినా అన్ని టెస్టులు చేస్తాడు, ఏం రాదు. అది భూతం పడుతుంది. అంత పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేస్తాడు. రాత్రి ఏడుతుంటాడు, ఓ మూల పోయి నవ్వుతుంటాడు. ఇది గ్రహాలు. భూత గ్రహం పడుతుంది, అది భూతమే అసంటుంది. అది పోయి ఏడిపిస్తుంటుంది, మూలల పంటి ఏడుతాడు, ఏడిచి నిలబడతాడు. ఏమైందో తెలియదు. అది తెలిసి తల్లిదండ్రులు ఏం చేస్తారు, అయ్యో నాకు కొడుకు ఏమైంది అన్నట్టు పోయి తిరుగుతారు. తిరిగినప్పుడు గురువు దగ్గరికి పోతే, ఓ గురువుని ఎంచుకుంటే ఆ గురువు ఏం చేస్తాడు, సరే నా ఫీజు గింత ఉంటుందని చెప్తాడు. వాడిని ఇష్టం వచ్చాడు చెప్తాడు. ఫీజు చెప్పి దానికి అడిగి పోయి చూపించుకున్నాక గింత అవుతుంది అని చెప్తాడు. అది ఎవరు ఎంత అవుతుంది ఏంది అనేది నీకు తెలియదు. పోగానే ఈ విధానంగా చెప్తాడు. చెప్పంగానే అయ్యో గురుగారు నేను దానికి అంత కాదు కదా, అయ్యో గింత తెచ్చుకున్నా అని నువ్వు అంటావు. ఇవన్నీ ఉన్నాయా అంటే ఉన్నాయి. అది అప్పటి నుంచే ఉన్నాయి. ఇవాళ ఉన్నాయా, తీసేసు లేదా, దాటులు లేదా, మూడు మూడు బాటలు అక్కడ పెడతలేవా తీసుకపోయి. ఏదైనా చెయ్యని వాళ్ళని చెప్పగానే తీసుకపోతే అక్కడ పెడుతుంది. పెట్టి నువ్వు ఇంకా మరి రాకుంటే నువ్వు వచ్చింది అది ఇంకోని పట్టి. అదంట భూతగ్రహం అంటే. అది పోయే నివారణ మీరే చేసుకొని ఇవన్నీ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి ఇది లేనోడు ఉన్నోడు మావుతాడు, ఉన్నోడు చేసుకుంటాడు. వీని కొట్టి వాడిని కొట్టి అంత ఏదో అయితే తీసుకుపోయి వాడిని పెడతాడు. వాడు ఏదో చేస్తాడు, వీనికి ఏది కాదు అది కాదు ఇది అట్లా. ఇది భూతగ్రహ నివారణ. దానికి యంత్రం ఉంటుంది. ఆ యంత్రం ఈ విధానంగా ఉంటుంది. ఈ యంత్రం భూతగ్రహ యంత్రం. ఇది ఇలా యంత్రము ఈ విధానంగా చేయండి. ఈ విధానంగా చేసి కింద ఓం జం 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 ఓం లం 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 యామి స్వాహ అంటే భూతకలమయామి స్వాహ అని అక్కడ యంత్రం ఉన్నది చూడండి. ఇది యంత్రం. ఈ యంత్రం మీరే చేసుకోండి, ఇంకో దగ్గరికి పోయేవాల్సిన అవసరం లేదు. తాయిది తెచ్చుకొని దాంట్లో ఈ భుజపత్రి దొరికితే భుజపత్రి తెచ్చుకొని, భుజపత్రి దొరకకపోతే ఇగో దాంట్లో ఈ యంత్రంలో రాసి పేరు రాసి, ఆ ఎవరికైతే తీసేసామో వాళ్ళ పేరు రాసి దీంట్లో పెట్టి, ఈ తావీజ్లో పెట్టి, ఇగో అష్టగంధము, ఈ ఏరు అమావాస్య నాడు తెచ్చుకోవాలి. నార ఏరు నార చెట్టు ఏరు. ఆ చెట్టు ఎట్లుంటుంది అంటే, ఆ చెట్టు నేను చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దానికి సంబంధించిన ఏరు ఈ బదనిక ఇది కూడా వేరే. ఇది కూడా తెచ్చుకొని ఇది తుమ్మ బద్రిక తీసుకొస్తాడు. దానికే పోతాయి ఇవి బాగా, దానికే వాడేటి దాన్ని కడితేనే దానికి పోతుంది, లేకపోతే పోదు. మరి ఇవన్నీ పెట్టి తయారు చేసుకొని అష్టగంధం పెట్టి ధూప దీప నైవేద్యం ఇచ్చి, ఆ మీదికెళ్ళి ఒక కోడిగుడ్డు నిమ్మకాయ మీదికెళ్ళి దింపేసి 3 బజార్లో పెట్టి ఈ తాయితు తయారు చేసుకోవాలి. ముందే తయారు చేసుకొని దింపి అక్కడ పెట్టి వెనుకకు మరి చూడకుండా వచ్చి కాళ్ళు కడుక్కొని ఎవరికైతే పట్టిందో వాళ్ళకు ఈ యంత్రం ధూపము దీపము నైవేద్యం ఇచ్చి అప్పుడు మెడలో ధరిస్తే ఆ మీద ఉన్న భూతము వెళ్ళిపోతుంది, బయటకు వెళ్తుంది. లేదు గురుగారు మాకు చేసుకోరంటే నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ ఫోన్. శ్రీ గురుభ్యో నమః. లైక్, షేర్, సబ్స్క్రైబ్.